Hello, my dear students. Welcome back to BNC Academy. This is your trainer, Chinmay Dashredi. So, ఈ రోజు మన క్లాస్ లో ప్రిపోజిషన్స్. సో ప్రిపోజిషన్స్ అనగానే గ్రామర్ కాన్సెప్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పార్ట్ అని చెప్పొచ్చు. సో ప్రిపోజిషన్స్ లో ఐడెంటిఫై చేయడానికి నేను ట్రికీ థింగ్స్ అయితే నేను చెప్పను, చాలా సింపుల్ గా ఎండ్ చేద్దాం దీన్ని. సో ప్రిపోజిషన్స్, the words which denotes the positions of an object, we call it as preposition. ఈ preposition అన్న దాంట్లో position అన్న వర్డ్ గుర్తు పెట్టేసుకోండి. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ preposition. ఓకేనా? సో ఏవైతే పదాలు పొజిషన్ ని డిస్క్రైబ్ చేస్తాయో, ఏదైనా పొజిషన్ ని ఐడెంటిఫై చేస్తూ చెప్తాయో, సో వాటిని మనం ప్రిపోజిషన్ అని అంటాము. ఓకే, సో ఈ పలానా వస్తువు ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, ఎక్కడ ఉంది అనేది మనం ఈ ప్రిపోజిషన్స్ ని యూజ్ చేసి మనం డిస్క్రైబ్ అయితే చేస్తాం. డన్. సో లెట్స్ మూవ్ ఇంటు ద ఫస్ట్ ప్రిపోజిషన్ ఆన్. ఆన్ ఎక్కడ యూజ్ చేస్తాం? ద ప్రిపోజిషన్ ఆన్ అనేది సర్ఫేస్ ఆఫ్ సంథింగ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఏదైనా ఒక వస్తువు పైన, ఒక ఆబ్జెక్ట్ పైన ఉంది, దాని సర్ఫేస్ మీద ఉంది అని చెప్పడానికి వీలుగా మనం ఈ ఆన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ద టేబుల్, ఆన్ ద ఫ్లోర్, ఆన్ ద డెస్క్. So kindly repeat after me. On the table, on the floor, on the desk. Right? So next, time ni denote cheyadaniki kuda manam on ane preposition ni use chestam. Let's see here. On Wednesdays. I was born on the Wednesday. Okay? నెక్స్ట్, ఇట్స్ మనకి తెలుగులో స్టేట్ అంటే మన రాష్ట్రాలని అనుకుంటారు, బట్ రాష్ట్రాల గురించి కాదు ఇక్కడ మనం చెప్తుంది, దాని స్థితి లేదా పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఓకే, సో స్టేట్ వచ్చేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది. వాటర్ అనేది ఎటువంటి స్థితిలో ఉంటుంది? లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది, అవునా? అది మనం ఫ్రిడ్జ్ లో పెట్టగానే ఐస్ క్యూబ్స్ కింద టర్న్ అయ్యి సాలిడ్ ఫామ్ కి చేంజ్ అవుతుంది, అవునా? దాని స్టేట్ అనేది మారుతుంది. అదే మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టి బాయిల్ చేస్తూ ఉంటే దాని స్టేట్ ఎలా మారిపోతుంది? ఎవాపరేట్ అయిపోతుంది, వేపర్ కింద మారిపోయి ఆవిరి రూపంలోకి వచ్చేస్తుంది, గ్యాసియస్ స్టేట్. రైట్? సో ఇక్కడ మనం స్టేట్ అంటున్నాం, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్ అండ్ సాలిడ్ స్టేట్ అంటాం కదా. సో స్టేట్ అంటే దాని స్థితి లేదా పరిస్థితి. సో స్టాక్స్ ఆర్ ఆన్ ద రైస్. స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది, స్టాక్స్ కూడా రైజ్ లో ఉన్నాయి అంటే పైకి ఇంక్రీజ్ అవుతుంది అని అర్థం. ఓకే, కార్ ఆన్ ఫైర్. కార్ కి నిప్పు అంటుకుంది అనే సిచ్యువేషన్ లో మనం కార్ ఆన్ ఫైర్. రైట్? సో ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే డివైస్ ఆర్ మెషిన్. ఏదైనా ఒక మిషన్ గురించి కానీ డివైస్ గురించి కానీ చెప్పేటప్పుడు మనం ఇది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆన్ ద ఫోన్, ఆన్ ద కంప్యూటర్, ఆన్ టెలివిజన్. So let's have a look at prepositions at. So at అనే ప్రిపోజిషన్ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. at అనే ప్రిపోజిషన్ ఎక్కడ యూజ్ అవుతుంది? టైం ని, అంటే దట్టు పర్టికులర్ గా ఒక నెంబర్ అనేది మనం ఇచ్చి అక్కడ ఒక పర్టికులర్ టైం అనేది మనం మెన్షన్ చేసినప్పుడు at అనేది మనం యూజ్ చేస్తాం. మీట్ మీ at 2 PM. ఇక్కడ 2 PM అనే ఎగ్జాక్ట్ టైం అయితే మనం మెన్షన్ చేస్తాం కాబట్టి మీట్ మీ at 2 PM. The train arrives at 10:50. So train arrives. The train arrives at 10:50. 10:50 ని మనం ఇక్కడ ఎగ్జాక్ట్ టైం ఇచ్చాం కాబట్టి మనం ఇక్కడ at అనేది యూజ్ చేస్తున్నాం. ఇంకా at అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? To denote a place. Okay, let's see where it is. Meet at my house. Meet at my house. ఇక్కడ ఒక ప్లేస్ గురించి చెప్పాము, మా ఇంటి దగ్గర. ఓకే, మా ఇంటి దగ్గర కలుద్దాం. మీట్ ఎట్ మై హౌస్. ఐ ఆమ్ ఎట్ వర్క్. నేను వర్క్ లో ఉన్నాను. ఐఎమ్ ఎట్ వర్క్. సో తెలుగులో మీనింగ్స్ అనేవి మారుతూ ఉంటాయి, బట్ మనం ప్లేస్ కి దాని సిచ్యువేషన్ బట్టి మనం ఏ ప్రిపోజిషన్ ఇవ్వాలి అనేది ఈ బేసిక్ డీటెయిల్స్ మనకు తెలిస్తే అటు గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్ ద సేమ్ టైం ఇటు స్పోకెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. కమింగ్ టు ఈమెయిల్ అడ్రస్. ఈమెయిల్ అడ్రస్ చెప్పేటప్పుడు కూడా మనం ఎట్ అనేది యూజ్ చేస్తాము. ఎలాగా అంటే
bncedutek@gmail.com. ఇక్కడ ఏదైతే సింబల్ మనకి కనిపిస్తుందో, ఇక్కడ ఏదైతే మనం @ అనే సింబల్ మనకి ఇక్కడ కనిపిస్తుందో దాన్ని మనం @ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో ఎ ప్రిపోజిషన్ ఎట్, రైట్? సో లెట్స్ సీ అనదర్ వన్. an activity. ఏదైనా యాక్టివిటీని చెప్పేటప్పుడు కూడా మనము ఎట్ అనేది యూజ్ చేస్తాం. ఐ ఆమ్ గుడ్ ఎట్ సింగింగ్, ఐ ఆమ్ బ్యాడ్ ఎట్ డ్రైవింగ్. ఐ ఆమ్ గుడ్ ఎట్ సింగింగ్, ఐ ఆమ్ బ్యాడ్ ఎట్ డ్రైవింగ్. నేను పాటలు పాడటంలో చాలా నైపుణ్యం, అంటే నీ యాక్టివిటీ అనేది మనకు అక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాం. నేను పాటలు చాలా బాగా పాడతాను, నేను డ్రైవింగ్ అంతా పర్ఫెక్ట్ గా చేయలేను అనే సిచ్యువేషన్స్ లో మనం ఇక్కడ ఇలా ఎట్ అనేది యూజ్ చేస్తాం, రైట్? సో లెట్స్ సీ ప్రిపోజిషన్ ఇన్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం. ఇన్ అనే ప్రిపోజిషన్ వచ్చేసరికి టైం ని మెన్షన్ చేసేటప్పుడు, ఇందాక ఎట్ దగ్గర కూడా మనం టైం పెట్టాము, కానీ అక్కడ ఏంటి స్పెసిఫిక్ నెంబర్ అనేది ఇస్తున్నాం. బట్ ఇక్కడ స్పెసిఫిక్ నెంబర్ అనేది మనం ఇవ్వము, ఒక సమయం చెప్తాం. ఓకేనా, ఒక సమయం అనేది ఇస్తాం. అంటే అది సాయంత్రమా, పొద్దున్నా, లేదంటే ఒక సీజన్ గురించి, లేదంటే ఒక మంత్ గురించి చెప్పేటప్పుడు మనం ఇక్కడ ఇన్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద మార్నింగ్ టైం, రైట్? ఇన్ ద మార్నింగ్ we are not giving exact point of time, but just giving the time, right? In the winter, in the summer, in the monsoon, right? ఈ విధంగా మనం సీజన్స్ చెప్పేటప్పుడు కూడా ఇన్ అనేది యూజ్ చేస్తాం. ఇన్ సెప్టెంబర్, బిఫోర్ యూజింగ్ మంత్స్. అండ్ ఆల్సో టు ఇండికేట్ ద లొకేషన్స్ చెప్పేటప్పుడు కూడా మనము ఇన్ అనేది యూజ్ చేస్తాము. ఇన్ మై రూమ్, ఇన్ ఏ బాక్స్, ఇన్ ఇంగ్లాండ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందాక ప్లేస్ అన్నాం, అంటే ఎట్ మై హోమ్, ఎట్ ద పార్క్ అంటున్నాం కదా, అక్కడ ఒక స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ప్లేస్ చెప్పినప్పుడు మనం ఎట్ యూజ్ చేయాలి. ఇక్కడ మనం జనరల్ గా ప్లేస్ చెప్పేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ అన్ ఏరియా, అవునా? ఒక ప్లేస్, ఒక లొకేషన్ పేరు కాబట్టి మనం ఇక్కడ ఇన్ అనేది యూజ్ చేస్తున్నాము. అదే స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ ప్లేస్ చెప్పేటప్పుడు మనం ఎట్ అనేది యూజ్ చేయాలి, రైట్? సో ఇన్ ఇంకెక్కడ యూజ్ చేస్తాము అంటే షేప్, కలర్ ఆర్ సైజ్, టు డినోట్ షేప్, కలర్ ఆర్ సైజ్. షేప్ చెప్పేటప్పుడు, కలర్స్ చెప్పేటప్పుడు, అట్ ద సేమ్ టైం సైజ్ ని చెప్పేటప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం. ఇన్ ఏ స్క్వేర్ లోపల, ఓకే? ఇన్ రెడ్ కలర్ లో. అండ్ ఇన్ లార్జ్ సైజ్, అంటే ఇక్కడ సైజ్ ని మనం డినోట్ చేసాము, రైట్? ఈ విధంగా. అండ్ to indicate an opinion or to express an opinion, I believe in you, అంటే నేను నిన్ను నమ్ముతున్నాను అని. ఇక్కడ ఒక ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నా. ఐ విల్ గో ఆల్ ఇన్, రైట్? ఈ విధంగా మనం ఇన్ అనేది యూజ్ చేస్తాం. సో నౌ లెట్స్ సీ ప్రిపోజిషన్స్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ ని మనం ఎక్కడ యూజ్ చేస్తాం. ఆఫ్ అనే ప్రిపోజిషన్ వచ్చేసరికి మెయిన్లీ మనం బిలాంగింగ్స్ ని, అంటే ఓన్నెస్ చూపించడానికి యూజ్ చేస్తాము. ఇది నాది, ఇది వాళ్ళది అని ఒక పొజిటివ్ యాక్షన్ ఆర్ ఓన్నెస్, సొంతం అనే భావన తెప్పించడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఆథర్ ఆఫ్ ద బుక్ ఈజ్ డాష్. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరు అంటే మనం ఆ పేరు చెప్తాం కదా. పుస్తకం యొక్క అంటే ఆ పుస్తకానికి సంబంధించినటువంటి అతను అని అర్థం, రైట్? నెక్స్ట్, ప్రాపర్టీ ఆఫ్. దిస్ ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్, దిస్ ఇస్ ద బ్యాగ్ ఆఫ్. ఓకే, ఈ విధంగా ఐ డ్రీమ్ ఆఫ్. సో ఆఫ్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయాలో అర్థమైంది కదా. నెక్స్ట్, రిఫరెన్సెస్ ని చూపించడానికి కూడా మనము ఆఫ్ అనేది యూజ్ చేస్తాం. ద వింటర్ ఆఫ్ 1990 అంటే ఏంటి? 1990వ సంవత్సరంలో శీతాకాలం అని అర్థం. అంటే ఆ సంవత్సరంలో శీతాకాలం గురించి చెప్పేటప్పుడు మనం ఆఫ్ అనేది యూజ్ చేసాం. ద పిక్చర్ ఆఫ్ మై ఫ్యామిలీ, ఇది రిఫరెన్స్. మై ఫ్యామిలీ అనే దానికి రిఫరెన్స్ ఏం చూపిస్తున్నాము? ఇక్కడ మనం పిక్చర్ ని చూపిస్తున్నాం, రైట్? సో ఎ పిక్చర్ ఆఫ్ మై ఫ్యామిలీ. నెక్స్ట్, ఎ డిస్కౌంట్ ఆఫ్ 25%. 25% ఏంటది? మనకి ఇక్కడ డిస్కౌంట్, ఓకే? ఎ డిస్కౌంట్ ఆఫ్
25%. నెక్స్ట్, ఈ ఆఫ్ అనేది అమౌంట్ ఆర్ నెంబర్ ని చూపించడానికి కూడా మనం యూజ్ చేస్తాం, రైట్? సో లెట్స్ సీ ఏ కప్ ఆఫ్ టీ అమౌంట్ ఇక్కడ. ఓకే, ఎంత అమౌంట్ టీ అది? ఏ కప్ ఆఫ్ టీ, ఏ కప్ సరిపడా. ఓకే, ఒక కప్ కి సరిపడా టీ కాబట్టి ఏ కప్ ఆఫ్ టీ. ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బీస్, ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బీస్, చాలా ఎక్కువ మొత్తంలో. ఓకే, 12 days ఆఫ్ క్రిస్మస్. ఇక్కడ మనం పర్టికులర్ గా నెంబర్ ఇచ్చేసాం 12 days అని. ఓకే, 12 days ఆఫ్ క్రిస్మస్. ఏ స్కోర్ ఆఫ్ 10, ఏ స్కోర్ ఆఫ్ 10. Now let's understand where we need to use this preposition to show the direction of something. ఏదైనా ఒక వస్తువు కానీ ఒక పర్సన్ కానీ వాళ్ళకి సంబంధించినటువంటి డైరెక్షన్స్ చెప్పడానికి మనం టు అనేది యూజ్ చేస్తాము. గో టు స్కూల్, గో టు స్కూల్. సెండ్ టు మిస్టర్ పార్కర్, సెండ్ టు మిస్టర్ పార్కర్. I went to the cinema, I went to the cinema. Come back to me, come back to me. ఇక్కడ ఇచ్చిన 4 sentences కూడా స్కూల్ కి వెళ్తున్నారు, అక్కడ డైరెక్షన్ చెప్తున్నాం స్కూల్ వైపు, రైట్? సో సెండ్ టు మీ ఎవరికి పంపించాలి? నా పార్కర్ కి, రైట్? ఐ వెంట్ టు సినిమా, ఎక్కడికి వెళ్తున్నారు? సినిమా. ఇవన్నీ డైరెక్షన్సే కదా. సో కమ్ బ్యాక్ టు మీ మన డైరెక్షన్ ఇస్తున్నట్టు ఇక్కడ. సో కమ్ బ్యాక్ టు మీ, నా వైపురా. సో ఇది డైరెక్షన్ ఇవ్వడం. నెక్స్ట్, టు ని ఇంకెక్కడ యూజ్ చేస్తాం? లిమిట్ చెప్పడానికి. ఓకే, ఏదైనా సరే ఒక లిమిట్ చూపించడానికి. లిమిట్ అంటే ఏంటి? హద్దు. ఓకే, హద్దులు చూపించడానికి కూడా మనం టు అనేది యూజ్ చేస్తాం. అప్ టు 100 meters/hour. ఓకే, సో ఇక్కడ హద్దు, లిమిట్ ఎంత చూపిస్తుంది? స్పీడోమీటర్ 100 mph చూపిస్తుంది, అంటే మీటర్/hour, రైట్? సో నెక్స్ట్ వన్ చూడండి, ద వాటర్ రోజ్, రైజ్ రోజ్. ఓకే, ఇది పాస్ట్ ఫామ్ లో ఉంది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ రోజ్. వాటర్ అనేది నీటి మట్టం, నీటి మట్టం ఎక్కడ వరకు పెరిగింది అంటున్నారు? 2 meters, రైట్? ద వాటర్ రోజ్ టు 2 meters. ఐ హ్యావ్ అప్ టు $100. ఐ హ్యావ్ అప్ టు $100. ఎంత వరకు ఉన్నాయంట? ఇది లిమిట్ అనమాట. ఐ హ్యావ్ అప్ టు, నా దగ్గర $100 ఉన్నాయి, రైట్? ఈ విధంగా మనం లిమిట్ చెప్పడానికి టు అనేది యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ఇన్ ద రిలేషన్షిప్, టు మెన్షన్ ద రిలేషన్షిప్, ఐ మీన్ ఎ లాట్ టు యూ, ఐ మీన్ ఎ లాట్ టు యూ. అట్ ద సేమ్ టైం, మై ఆన్సర్ టు యూ, నా సమాధానం నీ కోసం, అలా. ఓకే, ఐ వాంట్ యూ టు నో, నువ్వు ఇది తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఇన్ రిలేషన్షిప్స్ ఆల్సో వి యూజ్ దిస్ వన్. అండ్ ఆల్సో టు ఇండికేట్ ద టైమ్ ఆర్ ఏ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, రైట్? టైమ్ ఆర్ ఏ పీరియడ్. సో ఐ వర్క్ మండే టు ఫ్రైడే, ఇక్కడి నుంచి అక్కడ వరకు అనే సందర్భంలో మనం మాట్లాడతాం కదా టు అనేది. సో ఐ వర్క్ మండే టు ఫ్రైడే, మండే నుండి ఫ్రైడే వరకు. అండ్ 25 minutes to 5 అంటే 5 అవ్వడానికి 25 నిమిషాలు సమయం ఉందని చెప్పడానికి. అంటే 25 minutes కంప్లీట్ అయిపోతే 5 అయిపోతుందనే కదా అర్థం. సో ఈ విధంగా మనం టైం ని డినోట్ చేసేటప్పుడు, పీరియడ్ ని డినోట్ చేసేటప్పుడు టు అనేది యూజ్ చేస్తాం. లెట్స్ అండర్స్టాండ్ ద ప్రిపోజిషన్ ఫర్. ఫర్ ఎక్కడ యూజ్ చేస్తాం? యూజ్ ఆఫ్ సంథింగ్, యూజ్ ఆఫ్ సంథింగ్. దిస్ బాక్స్ ఈస్ ఫర్ బుక్స్. ఆ బాక్స్ ఎందుకోసం అంట? దేనికోసం యూజ్ చేస్తున్నాము? బుక్స్ పెట్టుకోవడానికి ఆ బాక్స్ అనేది యూజ్ చేస్తున్నాం అని అర్థం. సో ఆ బాక్స్ యూసేజ్ మనం ఇక్కడ చెప్తున్నాము, దానికోసం మనం ఫర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ఫర్ యూ, దిస్ గిఫ్ట్ ఈస్ ఫర్ యూ అంటే ఈ గిఫ్ట్ ఎవరి కోసం? మీకోసం. ఐ వర్క్ ఫర్ మనీ, నేను ఎందుకోసం పని చేస్తాను? నేను పని చేయడానికి గల యూజ్ ఏంటి? ఫర్ మనీ, రైట్? సో ఈ విధంగా మనం యూజ్ కోసం చెప్తాం. అట్ ద సేమ్ టైం బికాస్ ఆఫ్ అంటే ఏదైనా కారణం చెప్పడానికి. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ, నేను హ్యాపీగా ఉన్నాను నీ వల్ల, అదా నీ కోసం. ఐఎమ్ సారీ ఫర్ యూ, నీ కోసం నేను బాధపడుతున్నాను. ఐ కేర్ ఫర్ యూ, నేను నిన్ను కేరింగ్ గా చూసుకుంటున్నాను, లేదా నేను నీ కోసం జాగ్రత్తలు తీసుకుంటాను. ఓకే,
సో ఈ విధంగా మనం ఫర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ టు ఆర్ డ్యూరేషన్, సారీ టైం ఆర్ డ్యూరేషన్. టైం, ఇక్కడ కూడా మనకి టైం వచ్చింది, డ్యూరేషన్ వచ్చింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే షీ హ్యాస్ సంగ్ ఫర్ ఆల్ హర్ లైఫ్. సో మొత్తం డ్యూరేషన్ చెప్పేస్తుంది. ఓకే, డ్యూరేషన్ అంటే గడిచిన సమయం మొత్తం చెప్పేస్తుంది. ఆ సమయాన్ని మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. షీ హ్యాస్ సంగ్ ఫర్ ఆల్ హర్ లైఫ్, తన జీవితం మొత్తం పాడేస్తుంది. ఓకే, I studied for 3 years. I studied for 3 years. I worked for the whole day. I worked for the whole day. నేను రోజు మొత్తం కూడా పనిచేస్తున్నాను. నెక్స్ట్ ప్రిపోజిషన్ విత్. విత్ అనే ప్రిపోజిషన్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? బీయింగ్ టుగెదర్. బీయింగ్ టుగెదర్ అంటే కలిసి ఉండటం లేదా కలగలుపుగా ఉండటం. బర్గర్ విత్ ఫ్రైస్. బర్గర్ దేంతో తింటే బాగుంటుంది? ఫ్రైస్ తో తింటే బాగుంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్, రైట్? సో బర్గర్ విత్ ఫ్రైస్ విత్ ఫ్రెండ్స్. ఐ ఎంజాయ్ విత్ మై ఫ్రెండ్స్. టుగెదర్ అన్నమాట. ఓకే, విత్ ఫ్యామిలీ, విత్ యూ. సో టుగెదర్నెస్ చెప్పేటప్పుడు మనం విత్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ హ్యావింగ్. ఏదైనా కలిగి ఉండేటప్పుడు కూడా మనం విత్ అనేది చెప్తాం. విత్ బ్రౌన్ హెయిర్, విత్ బ్రౌన్ హెయిర్. సో బ్రౌన్ కలర్ లో ఉన్నటువంటి హెయిర్ కలిగి ఉంది అని అర్థం. విత్ అన్ యాక్సెంట్, దీన్ని యాక్సెంట్ అని కూడా అంటారు. విత్ అన్ యాక్సెంట్, రైట్? నెక్స్ట్ విత్ మనీ. విత్ మనీ యూజింగ్, వాడేటువంటి అంటే వాడుకలు ఉన్నటువంటి పరిస్థితికి కూడా మనం విత్ అనేది యూజ్ చేస్తాం. యూజింగ్ పర్పస్. విత్ పెయింట్, విత్ పెయింట్. I colored this wall with paint. Okay, with chilies. I prepared this dish with a chilies. With glue. You can stick this paper with glue. అంటే అక్కడ ఏంటిదని అర్థం? యూజింగ్ గ్లూ అని అర్థం. ఓకేనా? సో విత్. షో ఫీలింగ్స్. ఫీలింగ్స్ కూడా మనం ఇక్కడ చూపిస్తాము. లెట్స్ సీ హౌ టు షో ఫీలింగ్స్ యూజింగ్ విత్. విత్ సాడ్నెస్ అంటే బాధ. బాధను చూపించినప్పుడు కూడా మనము విత్ అనేది చెప్తాం. అట్ ద సేమ్ టైం విత్ లవ్. ఐఎమ్ సెండింగ్ దిస్ గిఫ్ట్ విత్ లవ్. ఓకే, సో ఈ విధంగా మనం ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు విత్ అనేది యూజ్ చేస్తాం. సో అగ్రిమెంట్. అగ్రిమెంట్ చెప్పేటప్పుడు కూడా మనం విత్ అనేది యూజ్ చేస్తాం. విత్ అస్, విత్ అస్, విత్ యూ, with you, with me, with me. నెక్స్ట్ ప్రిపోజిషన్ వచ్చేసరికి ఓవర్. ఓవర్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? వన్ ప్లేస్ టు అనదర్. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి చెప్పేటప్పుడు మనం ఓవర్ అనేది యూజ్ చేస్తాం. కమ్ ఓవర్, అక్కడ నుంచి ఇక్కడికి రమ్మన్నప్పుడు కమ్ ఓవర్ అని చెప్తాం. రోల్ ఓవర్, రోల్ ఓవర్. ఓకే, సెండ్ ఓవర్. వన్ ప్లేస్ టు అనదర్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. సెండ్ ఓవర్. డౌన్వర్డ్ అంటే కింది వైపుగా. ఫెల్ ఓవర్, ఫెల్ ఓవర్. బెండ్ ఓవర్, బెండ్ ఓవర్. పుష్ ఓవర్, పుష్ ఓవర్. ఇవి ఫ్రేజల్ వర్బ్స్ కింద కూడా మీకు యూజ్ అవుతాయి. సో try to pronounce it clearly and try to understand the meaning. So to indicate the number or amount, we use over. Over the amount. I am over 18. I am over 18. Over the amount. To indicate certain period of time, I worked there over a year. నేను అక్కడ ఒక సంవత్సర కాలం పాటు పనిచేశాను. ఐ వెయిటెడ్ ఓవర్ 1 hour. నేను ఇక్కడ ఒక గంట నుంచి వెయిట్ చేశాను. ఓకే, వెయిట్ చేస్తున్నాను కాదు, వెయిట్ చేశాను. నేను అక్కడ ఒక గంట సమయం వెయిట్ చేశాను. లెట్స్ అండర్స్టాండ్ ద ప్రిపోజిషన్ బై.
ప్రాక్సిమిటీ. ప్రాక్సిమిటీ అంటే బై యూ, నేను నీ వల్ల, ఆర్ నీ నుండి. బై మీ, నా నుండి. బై ద డోర్, ఓకే, తలుపు నుండి. సో ద వే అని చెప్పుకోవచ్చు మనం. ప్రాక్సిమిటీ. ప్రిపోజిషన్స్ లో ప్రాక్సిమిటీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అది ఒక నియర్నెస్ ని, అలాగే ఒక టైం ని, ఆర్ ఒక రిలేషన్షిప్ ని కూడా మనకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. క్లోజ్నెస్ అని చెప్పొచ్చు, లేదంటే నియర్నెస్ అని చెప్పొచ్చు, లేదా ప్రజెన్స్ అని కూడా మనం చెప్పొచ్చు. ఓకే, సో లెట్స్ సీ. పాసివ్ వాయిస్, కుక్ బై ద చెఫ్. ఈ బై అనేది ఇంకెక్కడ యూజ్ చేస్తాము? మనకి టెన్సెస్ లో యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఉంటుంది. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ లో సబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్స్ ఇంటర్చేంజింగ్ అనేది జరుగుతుంది. మీకు ఫర్దర్ క్లాసెస్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుక్డ్ బై ద చెఫ్, ఈ వంట ఎవరి చేత కుక్ చేయబడింది? కుక్డ్ బై చెఫ్, చెఫ్ చేత ఈ వంట కుక్ చేయబడింది. డెలివర్డ్ బై ఏ పోస్ట్ మ్యాన్, పోస్ట్ మ్యాన్ ద్వారా ఇది డెలివరీ చేయబడింది. టోల్డ్ ఆఫ్ బై టీచర్, టీచర్ ద్వారా ఇది చెప్పబడింది. రైట్? సో యాక్షన్ విత్ ఏ పర్టికులర్ పర్పస్. సో ఏదైనా ఒక పర్పస్ కోసం మనం చేసినటువంటి పని గురించి చెప్పేటప్పుడు మనం బై చెప్పొచ్చు. ఐ పాస్ ద ఎగ్జామ్ బై ప్రిపేరింగ్. సో ఎగ్జామ్ ఎలా పాస్ అయ్యారంట? ప్రిపేర్ అవడం వల్ల పాస్ అయ్యారని చెప్తున్నారు. ఐ కంప్లైండ్ బై రైటింగ్ ఎ లెటర్. సో ఎలా కంప్లైంట్ చేశారంట? లెటర్ ద్వారా కంప్లైంట్ చేశారు. మీన్ ఆర్ మెథడ్. ఓకే, మీన్ ఆర్ మెథడ్ అంటే మనం తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే మీన్స్, దేని ద్వారా అని చెప్పొచ్చు. ఓకే, పోస్ట్, ఐ సెండ్ ఎ లెటర్ టు యూ బై పోస్ట్. దేని ద్వారా పంపించాము? పోస్ట్ ద్వారా. ఐ కేమ్ టు హియర్ బై కార్. దేని ద్వారా వచ్చాము? కార్ వారు, కార్ లో వచ్చాం. ఓకే, కార్ ద్వారా మనం ఇక్కడ వచ్చాం. బై ట్రైన్. ఓకే, సో ట్రైన్ లో మనము వచ్చాం. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటాం కదా, సో ఆ విధంగా బై ట్రైన్. సో ఈ రోజు మనం ప్రిపోజిషన్స్ క్లాస్ లో కవర్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఆన్, ఎట్, ఇన్, ఆఫ్, టు, ఫర్, విత్, ఓవర్ అండ్ బై. So that's all for this class, my dear students. See you on the next class. Till the time, happy practicing.